ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ప్రజాగళానికి విచ్చేసినటువంటి మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ, అదేవిధంగా సునీతమ్మ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు శ్రీరామ్ గారు, అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గ నలుమూల నుండి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరున నాయక నమస్కారాలు, ధన్యవాదాలు. మనం చూస్తూ ఉన్నాం రాక్షస పాలన. జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో దురాఘాతాలు, దుర్మార్గాలు చేసి ఈ రాష్ట్రాన్ని దాదాపుగా 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఆ రోజు విభజన అయిన తదనంతరం మన నాయకుడు ఆధ్వర్యంలో దాదాపుగా భారతదేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నటువంటి తరుణంలో ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అందుకోసమే ముఖ్యంగా ఆలోచన చేయాలా. వెనకబడినటువంటి ప్రాంతం, అభివృద్ధికి నోచుకున్నటువంటి అనంతపురం జిల్లా, కరూరు జిల్లా. ఈ కరూరు జిల్లాకి ఒక ముఖ్యంగా హంద్రీనివా కెనాల్ని పూర్తి చేయడం అయితేనేమి, అదేవిధంగా గొల్లపల్లి, మారాలు అయితేనేమి, చెర్లోపల్లి అయితేనేమి, అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా 2014 ఎన్నికల్లో మన అనంతపురం జిల్లాలో 14 సీట్లు కాదు 12 సీట్లు గెలిపించినటువంటి ఘనత మన అనంతపురం జిల్లా ప్రజానీకారిది. అదే క్రమంలోనే మన నాయకుడు కూడా ఈ వలసలను అరికట్టాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో, ఒక సంకల్పంతో కియా పరిశ్రమ 13,000 కోట్ల రూపాయలతో కియా పరిశ్రమ రావడం, తద్వారా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా భూముల ధరలు కూడా పెరగడం, 50,000 ఉద్యోగాలు వచ్చాయంటే మా నాయకుడు చలవని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 19లో ముఖ్యమంత్రిగా అయ్యుంటే ఇంకా అనుబంధ పరిశ్రమలు వచ్చేవి, తద్వారా యువతకి ఉపాధి వచ్చేది, ఉద్యోగాలు వచ్చేది. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా రైతాంగం చూడండి, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు డ్రిప్ ఇచ్చాం, స్ప్రింక్లర్లు ఇచ్చాం, అదేవిధంగా రైతాంగానికి గుంటకలు ఇచ్చాం, గొర్రెలు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజు ఏమి ఇచ్చారని అడుగుతున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. తర్వాత పునర్నిర్మాణం జరగాలంటే, మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్కసారి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం ఉందా లేదా? కావాలా వద్దా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అయితేనే మనం బాగుపడతాం. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలు, 2 లోక్సభ నియోజకవర్గాలు కూడా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ చిరంజీవి జనసేన పవన్ మాట్లాడతారు. ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు, విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట చెప్పడానికి దాదాపు ఆయన రాజకీయ వయసు లేని నాలాంటి వ్యక్తులు కూడా ఈరోజు సుఖంగా, సంతోషంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఇప్పటికైనా కానీ అది ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యపడిందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, సార్ ఇక్కడ రాప్తాడు నియోజకవర్గంలో మీరు ఎలా అయితే ఒక పెనుగొండ కాన్స్టిట్యున్సీకి కియా లాంటి పరిశ్రమ తెచ్చి ఈ రోజు దేశ నలుమూలలో కియా వైపు చూసేలా చేశారో, అలానే రాప్తాడు నియోజకవర్గానికి కూడా ఒక ఐడి కార్డు తీసుకొని వచ్చి ఎంతో మంది నిరుద్యోగులకు అవకాశం ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన యువ కిరణం చిరంజీవి శ్రీరామును మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులకు, వేదిక అలంకరించిన పెద్దలకు, మరి ఈ రాప్తాడు సభకు
ముఖ్య అతిథిగా మన సమస్యల్ని నేరుగా విని మన అభిమానాన్ని చూరగొనడానికి మన వరకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక్క పిలుపుకు మేమంతా తెలుగుదేశం పార్టీతో మేమంతా ఉన్నామంటూ ముందుకొచ్చిన తెలుగు తమ్ముళ్లకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మేము ఎత్తిన జెండా దిమ్మమంటూ ధైర్యంగా అడుగు ముందుకేసిన తెలుగుదేశం తమ్ముళ్ళందరికీ కూడా జరిగిన 5 ఏళ్ళు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఎన్నో సమస్యలు ఇబ్బందులు వచ్చినా ప్రజా పోరాటాలే మాకు ముఖ్యమంటూ మనమంతా ముందుకొచ్చాం. మనమంతా చేసిన పోరాటంతో ఈరోజు అవినీతి కోటల్ని సైతం మొత్తం బీటలు పారేలాగా ఈరోజు మనం చేసిన ప్రయత్నం కూడా రేపు పొద్దున ఫలించబోతోంది నెలలో అనే విషయాన్ని మనకందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా. గతంలో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఎన్నో సహకారాలతో మన నియోజకవర్గాన్ని అనేక ముందుకు అభివృద్ధి పదంలో మనం నడిపించుకొని ముందుకు తీసుకెళ్ళగలిగాం. కానీ గత 5 ఏళ్ల నుంచి ఎన్నో అరాచకాలు అక్రమాలు అవినీతితో రాప్తాడనంగానే ఈ 3 పేర్లు గుర్తొచ్చే పరిస్థితి మనం కూడా గత 5 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం. కానీ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడినా తెలుగుదేశం జెండా అక్కడ ఉంటుంది, మా కార్యకర్తల చేతుల్లో భుజాల మీద అక్కడ దాకా చేరుతుంది అనేలాగా మనమంతా ఆ మాట నిలబెట్టుకొని మనం ముందుకు వెళ్ళిన పరిస్థితి. మరి అదే రకంగా పార్టీ కోసం ఇంత నమ్మకంగా నిలబడిన కార్యకర్తలందరి కోసం ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గాన్ని కూడా చాలా ముందుకు తీసుకొని పోతారు, అభివృద్ధి పదంలో కూడా ముందుకు నడిపిస్తారు, గతంలో నడిపించారు అనే విషయాన్ని మీకు అందరికీ ఒక్కసారి తెలియజేస్తూ అదే రకంగా మన నియోజకవర్గాన్ని కూడా ఒక మనసుతో ఆయన చూస్తారని చూసి మరింత అభివృద్ధి చెందేలా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన రాప్తాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరిటాల సునీతమ్మ గారు మాట్లాడతారు. సభ అధ్యక్షులు పార్థసారథన్న గారికి, అదేవిధంగా మన రాప్తా నియోజకవర్గం ఇచ్చేసిన మన జాతీయ అధ్యక్షులు మన కాబోయే ముఖ్యమంత్రి గారి పరంగా అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేయాలి. ముఖ్యంగా రాప్తా నియోజకవర్గం తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, యువతకు, మహిళా సోదరిమణులకు అందరికీ ఎండ అనేది కూడా లెక్క చేయకోకుండా 9:30కే వచ్చారు సార్. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు సార్ వస్తారు సార్ని చూడాలని ఎంత ఆనందంగా ఈరోజు ఎండ అనేది లెక్క చేయకోకుండా ఉండే వాళ్ళు ఎవరంటారు? రాప్తా నియోజకవర్గం ప్రజలను కూడా చెప్పొచ్చు సార్. సార్ నేను మంత్రిగా ఉన్న మీరు మినిస్టర్గా ఇచ్చినప్పుడు మన రాప్తా నియోజకవర్గంలో దాదాపు ఎక్కడా కూడా జరగలేదు సార్ అంత అభివృద్ధి. రాప్తా నియోజకవర్గంలో 5,000 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేసిన ఘనత మా నాన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుందని చెప్తున్నాం. అదేవిధంగా ఈ మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే దాదాపు పేరూర్ ప్రాజెక్టుకి 804 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసిన మా అన్న చంద్రన్నను కూడా మేము గొప్పగా చెప్తున్నాం సార్. చేసిన తర్వాత మన ప్రభుత్వం పోయినాక కనీసం ఎక్కడిదక్కడే ఆగిపోయింది, రైతాంగం అంతా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు సార్. దానికన్నా ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతన్నలు వాళ్ళకి ఎప్పుడు కూడా నేను పాదాభివందనం చేస్తాను సార్. డబ్బులు ఇంతవరకు 1 రూపాయి రాకపోయినా మళ్ళీ మన సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తారు, మాకు డబ్బులు వస్తాయనేది ఒక ఆశతో నమ్మకంతో మా రాప్తాల్లో కూడా ఉన్నారు సార్. అదేవిధంగా సోమరవన్నపల్లి రిజర్వాయర్ కూడా అది పూర్తి చేయించాలని ప్రత్యేకంగా మా రైతులందరి తరపున నేను సార్ కూడా నేను కోరుకుంటున్నాను. పుట్టకనం రిజర్వాయర్ కూడా అయింది సార్, అది కూడా క్యాన్సిల్ చేసి 3 ముక్కలు చేసిన ఘనత ఎవరంటే ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా మనం చెప్పొచ్చు సార్. ఇదే సభలో ఇక్కడే రాప్తాల్లో ఒక సైకో సీఎం, ఒక ముఠా సీఎం కూడా ఇదే సభలో ప్రకాష్ రెడ్డిని కూడా పక్కన పెట్టుకొని నేను ప్రాజెక్టులు కూడా నేను పూర్తి చేస్తాను, దాదాపు పిల్లకాయలు కూడా చేపిస్తాను, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానని ఆ రోజు సీఎం చెప్పారు సార్. ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు. మా రైతులు ఇప్పుడు అడుగుతున్నారు, మాకు పిల్ల కాలువలు ఇచ్చావా,
పిల్లకాళ్ళు విరిగిపోతే నేను మీషం తీసుకుంటానని కూడా ఆ రోజు ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు సార్. ఎందుకంటే ఏదో సులభం అనుకుంటారు, ఏది చేయాలన్నా మన అన్న చంద్రబాబు నాయుడు గారు చేయాలి తప్ప ఏ ప్రకాష్ రెడ్డి కాదు. ఒక సైకో సీఎం, ఒక ముఠా సీఎం, ఒక ఫ్యాక్షన్ సీఎం కూడా ఫ్యాక్షన్ ని వ్యతిరేకించేది మన అన్న చంద్రబాబు నాయుడు గారు, ఫ్యాక్షన్ పోషించేది జగన్ రెడ్డి గారు అని కూడా మేమందరం కూడా గుర్తు చేస్తున్నాం సార్. ఇదే నియోజకవర్గంలో దాదాపు 3000 పైన నాతో పాటు నా కొడుకుతో పాటు ఎంతో మంది కార్యకర్తల మీద 3000 కేసులు పెట్టిన ఘనత కూడా ఈ రాప్తాడికే జరుగుతుంది సార్. అనంతపురం జిల్లాలో కూడా ఎక్కడా కూడా లేదు. రాప్తాల్లోనే ఏ చిన్న విషయం జరిగినా కేసులు పెట్టడం, పోలీసులు కూడా వన్ సైడ్ ఉండి చాలా ఇబ్బందులు కూడా పెట్టారు సార్. కానీ ఏ ఒక్కరు కూడా భయపడుకోకుండా ధైర్యంగా కూడా ఉండిన కార్యకర్తలు ఎక్కడంటే మా రాప్తా నియోజకవర్గం అని కూడా నేను ప్రత్యేకంగా సార్ కూడా నేను తెలియజేస్తున్నాం. అదే విధంగా సార్ జాకీ పరిశ్రమ కూడా మీరు తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత మెటీరియల్ దిగింది, వర్క్ కూడా జరిగింది సార్. మిషన్ దిగిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే వాళ్ళ సోదరులు కూడా దాదాపు 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. కాబట్టి జాకీ కూడా ఈరోజు తెలంగాణకు కూడా తరలిపోయిన విషయం. మళ్ళీ జాకీ ప్లేస్లోనే మాకు మంచి పరిశ్రమ కూడా తీసుకొచ్చి ఇక్కడుండే ఈ ప్రాంతంలో ఉండే ఆడపిల్లలు కూడా ఆదుకునే బాధ్యత మీ భుజస్పందాల మీద కూడా వేసుకోవాలని ప్రత్యేకంగా సార్ కూడా అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం అదేవిధంగా సార్ ఇంకోటి ఏమంటే ఈ ఎమ్మెల్యే దోపిడీ ఇవన్నీ చేసినది రాక్రిట్ సంస్థ పేరుతో గృహాలు కూడా తెచ్చుకున్నారు సార్. టెండర్ వేసి తెచ్చుకున్న తర్వాత ఎక్కడ కూడా పూర్తి కూడా చేయలేదు సార్. ఎన్నోసార్లు పేపర్లో కూడా వచ్చింది, ఇంతవరకు పూర్తి చేసిన పరిస్థితులు కూడా లేవు. ఎవరైనా ఇంటికి సిమెంట్ కావాలన్నా, గుడికి సిమెంట్ కావాలన్నా, ఏం కావాలన్నా హౌసింగ్ పీడీకి ఫోన్ చేసి వాళ్ళ ద్వారా ఉచితంగా వాళ్ళకి ఎత్తిస్తానని ఆ రకంగా కూడా చాలా మంది పేదవాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నారని కూడా చెప్తున్నాం సార్. చాలా వరకు హౌసింగ్లో మాత్రం వందల కోట్లు ఫ్రాడ్ చేశారని మా జిల్లానే కాదు సార్, దాదాపు 5 జిల్లాలైన కాంట్రాక్ట్ తీసుకొని దాంట్లోనే డబ్బులు దాదాపు 200 కోట్ల పైగా కూడా తీసుకొని ఈరోజు ఇల్లు కూడా కట్టలేకపోతున్నారు సార్. దాదాపు ఇక్కడ చెరువు ఉంది సార్, ఒకటి గంగలకుంట చెరువు సార్. కనీసం మన ప్రభుత్వంలో నా రాప్తా నియోజకవర్గంలో 45 చెరువులకు నీళ్ళు ఇచ్చినాం సార్. 120 చెక్ డ్యాములు కూడా మనం నీళ్ళు ఇచ్చామని నేను సారథికు తెలుస్తున్నాం. కేవలం ఎమ్మెల్యే మాత్రం గంగలకుంట చెరువుకు నీళ్ళు ఇచ్చినానంటారు సార్, పక్కనే ఇదే పంచాయతీ. కానీ గంగలకుంటకి కేవలం 1 రోజు మాత్రమే గంగలకుంటకి కూడా నీళ్ళు ఇచ్చారు సార్. మళ్ళా కూడా కాలువలన్నీ కూడా బోట్ చేయించి ఎప్పుడు చూసినా సునీతమ్మ నీళ్ళు ఇవ్వలేదు మీ గంగలకుంట వాళ్ళకని చాలా సార్లు కూడా చెప్తున్నారు సార్. కానీ మా గంగలకుంట వాళ్ళకి కూడా మీరు మాట ఇవ్వాలి సార్. తప్పకుండా దానికి గ్రాంట్ పెట్టి శాశ్వతంగా గంగలకుంటకి నీళ్ళు వచ్చేలాగా చేసే బాధ్యత మన సార్ కూడా తీసుకోవాలి. అతి ముఖ్యంగా సార్ నేను కూడా గ్రామాలు తిరిగినప్పుడు, ఇల్లు తిరిగినప్పుడు చాలా మంది రైతు సోదరులు కానీ వాళ్ళు చెప్పేది ఒకటే సార్, మన అనంతపురం జిల్లాలో ఎంతో మందికి కూడా భూమి లేకపోయినా భూమి ఉందని సృష్టించి చాలా మంది కూడా రేషన్ కార్డులు కూడా కట్ చేశారు సార్, పెన్షన్లు కూడా తీసేశారు. మన ప్రభుత్వం మొత్తం తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం సార్. మహిళా డైరీ అని పెట్టారు. మహిళా డైరీ తర్వాత ఒక్కొక్క మహిళతో ఈ ప్రభుత్వం వచ్చినాక 10,000 ఎమ్మెల్యే వాళ్ళు కూడా వసూలు చేశారు. దాదాపు 10 కోట్ల రూపాయలు మహిళలు డబ్బులు తీసుకొని 4 సంవత్సరాల తర్వాత మేమంతా కూడా డిమాండ్ చేస్తే ఆ డబ్బులు వెనక్కిచ్చారు, కొంతమందికి ఇచ్చారు. దాదాపు 4 సంవత్సరాలు అదే డబ్బులతో రియల్ ఎస్టేట్ కానీ భూదందాలు కూడా చేశారు సార్. మహిళలకు మాత్రం కేవలం 10,000 ఇచ్చి అమ్మ డైరీ అని వాళ్ళ అమ్మ పేరు మీద కూడా ఒక డైరీ కూడా పెట్టారని కూడా చెప్తున్నారు. దాంట్లో కూడా అన్ని ఫ్రాడే జరుగుతున్నాయి సార్. తర్వాత సార్ చెన్నై కొత్తపల్లి మండలంలో హార్టికల్చర్ హబ్ కూడా లేదు సార్, అక్కడ సోలార్ హబ్ కూడా కావాలని మా వాళ్ళందరూ కోరుతున్నారు సార్. అనంతపురం రూరల్ మండలంలో తాగునీటి సౌకర్యం కూడా కావాలి సార్. నడిమి వంక ఉంది సార్, ప్రొటెక్షన్ వాల్ కూడా అక్కడ చాలా ముఖ్యం సార్. వర్షాలు వచ్చి మనంతా కూడా చాలా ఇబ్బంది పడినారు, ఇళ్ళల్లో కూడా నీళ్లు పోయినాయి. వాళ్ళని కాపాడే బాధ్యత అది మన మీద ఉంటే మీ మీదే ఉంటుంది సార్. తప్పకుండా ఆ ప్రొటెక్షన్ హాల్కి కానీ నీళ్లు కూడా ఇవ్వాలని ప్రత్యేకంగా సార్ కూడా నేను కోరుకుంటున్నా. 5 సంవత్సరాలు సార్ ఎమ్మెల్యే చాలా వరకు 5 సంవత్సరాలు ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రియల్ ఎస్టేటు ఇవన్నీ కూడా చేశారు సార్. ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యే కాకముందు ఫస్ట్ నిలబడినప్పుడు
నా బనీనంతా బొక్కలే ఉన్నాయి, నేను ఇల్లు అమ్ముకున్నాను, ఈసారి నన్ను గెలిపికపోతే నాకు పూలహారం వేయాలని చెప్పిన నాయకుడు ఒక తోపు బ్రదర్స్ అని నేను సార్ కూడా చెప్తున్నా. మరి ఈరోజు బొక్కలు పడిన బనీన్ ఎక్కడుంది? నీ బొక్క ఆ రోజు బొక్కలు ఉన్నాయి, ఈ రోజు అన్ని కూడా హౌసింగ్ కూడా బొక్కలు పెట్టి దోసుకునే నాయకుడు ఒక తోపుదుర్తి బ్రదర్స్ అని కూడా మనం చెప్పవచ్చు. కనీసం వాళ్ళ కోసం వాళ్ళ కులం సంబంధించిన లీడర్లు వాళ్ళ చందాలు వేసుకొని కూడా వాళ్ళని గెలిపించారు. గెలిచిన తర్వాత ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఓసీలు కానీ గెలిపించిన తర్వాత కనీసం వాళ్ళ గేట్ దగ్గర కూడా గేట్ తగలే కూడా లేకుండా చేసిన వ్యక్తి ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తున్నాను సార్. ఈ ఎన్నికల ఎమ్మెల్యే అహంకారం, ప్రజల మధ్య జరుగుతున్న యుద్ధం, మన రాష్ట్రాల్లో జరుగుతున్న యుద్ధం, మనమందరం కలిసి ఎమ్మెల్యేలు అయితే తప్పకుండా మన అన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయమని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఓట్ అనేది ఆయుధంతో అవినీతిని ఎమ్మెల్యేకి కూడా బుద్ధి చెప్పాలని ప్రత్యేకంగా ప్రజలను కోరుకుంటున్నాం. రాప్తాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ఎలక్షన్లు వస్తే ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడాలనేది ఎంతో మంది కూడా మా నియోజకవర్గంలో కూడా ఆశ ఉంది సార్. చాలా ఇబ్బందులు పడిన మా నియోజకవర్గం, చాలా కష్టాల్లో కూడా ఉన్నాం. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు సార్. నీళ్ళు ఆ రోజు ఇచ్చారు కట్టి ప్రాంతం అంతా కూడా అప్పుడు సస్యశ్యామలైంది. 5 సంవత్సరాల్లో ఇబ్బంది పడుతున్నారు. రైతులకు కూడా మన ప్రభుత్వం వస్తే ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ లాంటివి కూడా రైతు సోదరులకు ఇచ్చి కూడా ఆడుకోవాలని ప్రత్యేకంగా మన అన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకుంటూ మేము ఏవైతే చెప్పామో ఇంతకుముందు చాలా వరకు సార్ మరి కుప్పమన్న చేసేయాలి, కానీ నాకు మాత్రం మీ ఆడబిడ్డగా నన్ను నమ్మి మా కుటుంబాన్ని కూడా నమ్మి సార్ మీరు కూడా ఏం అడిగితే కూడా అది ఇచ్చి శాంక్షన్ చేసిన దేవుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారని కూడా చెప్తున్నాం. ఎప్పుడు కూడా మా కుటుంబం మీకు అండగా తోడుగా ఉంటుంది సార్. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మేము ఎవరు కూడా పక్కవమని ప్రత్యేకంగా చంద్రబాబు సార్ కూడా నేను తెలియజేసుకుంటూ, మాకు ముఖ్యంగా పేరూరు ప్రాజెక్ట్కి ఇచ్చిన భూములకి రైతన్నలు కూడా మీరు వెంటనే మన ప్రభుత్వం వస్తేనే వాళ్ళకు వెంటనే కూడా డబ్బులు ఇవ్వాలని సార్ కూడా తెలియజేసుకుంటూ, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, చంద్రన్న రావాలి, చంద్రన్న రావాలి. యువత కూడా బాగున్నారు సార్. దాదాపు 32,000 ఓట్లు వాళ్ళు వైఎస్ఆర్ ఎక్కించుకున్నారు సార్. అవన్నీ కూడా ఇప్పుడు తీసేపించాను, దొంగ ఓట్లు కానీ ఇవన్నీ మళ్ళీ 30,000 ఓట్లు కూడా ఎక్కించాను. ఘనతలు మా క్లస్టర్లు, కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జ్లు, బూత్ కన్వీనర్లు, లీడర్లు అందరూ బాగా కష్టపడి పనిచేస్తారు సార్. ఇక్కడికి వచ్చేసిన మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు, పూజ్యులు, మన పెద్దలు, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు హిందూపూర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి గౌరవనీయులు పార్థసారథి గారు, రాప్తాడు మిత్రపక్షాల అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పరిటాల సునీత గారు, జనసేన నాయకులు పవన్ గారు, ప్రజాగళంలో భాగస్వాములయ్యేందుకు తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఎన్నికల యుద్ధానికి సై అంటూ రాప్తాడు రంకేస్తా ఉంది. తెలుగు తమ్ముళ్ల పౌరుషానికి ప్రజల మద్దతు తోడయింది. దీంతో పోట్ల గిత్తల్లా మా తమ్ముళ్ళు
ఉరకలేసే ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నారు. ఇది పౌరుషం, పసుపు జెండా పౌరుషం. ఇది తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన ధైర్యం. ఇది పరిటాల రవీంద్ర నేర్పించిన పోరాటం. దీనికి తిరుగుండదు, ఎదురుండదు. అడ్డం వస్తే తొక్కుకుంటా పోతాము తప్ప నిలిపే సమస్య లేదు. ప్రజల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన నా సోదరుడు పరిటాల రవీంద్ర గారిని ఒకసారి స్మరించుకుంటూ ఆయన అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ సభ మొదలు పెడుతున్నాను. తమ్ముళ్ళు, ఒక విషయం, మంచి మధ్యాహ్నం ఎవరు ఈ సాహసం చెయ్యరు. అయితే నేను ఈ సాహసం ఎందుకు చేశానంటే, మధ్యాహ్నం కూడా మీటింగ్లు ఎందుకు పెట్టానంటే సమయం లేదు. బాలకృష్ణ చెప్పినట్టు సమయం లేదు మిత్రమా. 46 రోజులే ఉంది. ఈ 46 రోజుల్లో మీరంతా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీ భుజస్కంధాల పైన పెట్టుకోవాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే పలమనేరులో నేను ప్రారంభించాను ప్రజాగళం. నగరికి వెళ్ళాను, మదనపల్లికి వచ్చాను, ఈరోజు ఇక్కడికి వచ్చాను. మన ప్రజాగళం ఎక్కడ చూసినా సూపర్ డూపర్ హిట్ అవుతా ఉంది. మనమంతా సిద్ధం. ఎక్కడ చూసినా ఫ్లాప్ షో అయిపోయింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని, ఒక్కసారి రండి, రాప్తాడులో మీటింగ్ పెట్టండి. ఈ ఎండలో మీటింగ్ పెట్టి మీ కార్యకర్త కూలి జనాలు ఒక్కరోజు ఉంటే, ఒక్క నిమిషం ఉంటే అప్పుడు ఆలోచిద్దాం మీ కథ అంతా. డబ్బులిచ్చి తాగించి బస్సులు పెట్టి బిర్యానీలు ఇచ్చి అయినా మనుషులు రావడం లేదు. ఏం తమ్ముళ్ళు, అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లాప్ షో. అవునా కాదా? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే 3 పార్టీలు కలిసి బరిలోకొచ్చాం. మేము కలిసింది మా కోసం కాదు, రాష్ట్రం కోసం, 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం కలిసాం. దెబ్బతిన్న రైతాంగం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి అడుగులేస్తున్నాం. మహిళల రక్షణ కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం కలిసి బరిలోకి దిగాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం మాకు మద్దతు ఇమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రజాగళాన్ని నిపించడానికి నేను మీ ముందుకు వచ్చాను. మీ ఉత్సాహం చూశాను. ప్రజా ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా ఈ రాప్తాడు ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న వరకు బెదిరించారు, కేసులు పెట్టారు. ఇప్పుడు ఎవ్వరూ భయపడక్కర్లేదు. ఎన్నికల కమిషన్ వచ్చింది. ఒకటే చెప్తున్నా, మీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వం దిగాలి, జగన్ ఇంటికి వెళ్ళాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నేనేదో మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం లేదు.
ఆడబిడ్డలు మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల్లో మీరేం కోల్పోయారు, ఎంత నష్టపోయారు అనే విషయం మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అహంకారి విధ్వంసంతో రాష్ట్రాన్ని లూటీ చేసి ఈ పేదల్ని నిరుపేదలు చేసిన దుర్మార్గుడి కథ అంతు తెలిసి అంతు చేసే సమయం ఆసన్నమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడుగడుగున విధ్వంసం, వ్యవస్థలన్నీ పతనం, మాట్లాడితే కేసులు, ఒక సైకో ప్రవర్తన. కడాన జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అయితే ఇక్కడ కూడా ఒక పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు. నేను మిమ్మల్ని అందరూ అడిగేది, ఫ్యాన్కు ఓటేశారా 2019లో? వేసిన దానికి మీరంతా ఫ్యాన్ కూరేసుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు, అవునా కాదా అని అడుగుతున్నా. 5 విషయాలు చెప్తున్నా, శ్రద్ధగా వినండి, మీ ఇంట్లో చర్చ చేయండి. నేను చెప్పేది వాస్తవం అయితే నాతో కలిసి రండి. ప్రజల బాగు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్తున్నాను. ఒక విషయం మీరు చూస్తే, మీ అందరి ఇంట్లో కరెంట్ ఉందా లేదా? కరెంటు వాడుతున్నారా లేదా? కరెంటు అవసరం ఉందా లేదా? ఎన్నికల ముందేం చెప్పాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తాన్నాడా లేదా? తల్లి తగ్గిస్తాన్నాడా లేదా? ఒక్క విషయం అడుగుతున్నా, ఆ రోజు 200 రూపాయల బిల్లు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 500 రూపాయల బిల్లు ఎంత తమ్ముళ్ళు? ఏమో ఆడబిడ్డలు ఎంత? 1000 రూపాయలు, అవునా కాదా? అంటే ఈరోజు మీరు ఆలోచించాల్సింది, ఒక్కొక్క కుటుంబం, నేను ఒక ఉదాహరణ మాత్రం ఇస్తున్నా మీ ఆలోచన కోసం. తక్కువ అంటే 500 రూపాయలు అదనంగా బిల్లు పడుతుంది. 500 రూపాయలంటే 12 నెలలకు 6000 రూపాయల బిల్లు పడుతుంది. 5 ఏళ్లలో 30,000 రూపాయలు, 500 రూపాయలు లెక్కేసుకుంటే మీరు నష్టపోయారు. ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ. ఇది కనీసం మినిమంలో మినిమం నేను చెప్పాను మీకు. నేను అందుకే ఒక మాట చెప్తున్నాను. ఆ రోజు ఒక మాట అన్నాడు, విద్యుత్ ఛార్జీలు పెంచమని. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఒక సమర్థవంతమైన ప్రభుత్వం, ఇది ఒక అసమర్థుడు, అవినీతిపరుడు యొక్క ప్రభుత్వం, అందుకే పెరిగాయి. రెండో విషయం మీరు చూడండి, మాటలు చెప్పాడు, 9 సార్లు బాధుడు కరెంటు పైన. పెంచాడా లేదా? కడాన రైతు మోటార్లకి మీటర్లు బిగించి రైతు మెడకు ఉరితాడేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే చెప్పా, రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి రోజులు వస్తాయి. మీ పొలంలోనే కరెంటు తయారు చేసుకుని మీరు వాడుకొని కొంత మిగిలితే గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో రెండో విషయం, మంచి మధ్యాహ్నం మందుబాబులు కూడా ఉంటారు ఇక్కడ, మా మిత్రులు ఉన్నారా? మా తమ్ముడే తెచ్చేశాడు. ఏ ఎన్నికల్లో కూడా ఇంత చర్చనీయాంశం కాలేదు. నేను అడుగుతున్నా, ఇంకా ఉంటారు, ఆ పక్క ఈ పక్క అంతా ఉంటారు, సిగ్గుపడతా ఉంటారు. ప్రతి ఒక్కరు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని శారీరక బాధలు మర్చిపోయి మళ్ళా మరుసటి రోజు పనిచేయాలనుకుంటారు, అవునా కాదా? మీ బలహీనతే జగన్మోహన్ రెడ్డి బలం. ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది ఆయనకి. అందుకే ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి ప్రజల్ని మోసం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్
ఎంత అయింది ఇప్పుడు? 200 అయింది, అవునా కాదా? 200 అయితే చెప్పండి, నేను చెప్పింది కరెక్ట్ అయితే. అయిందమ్మా? నేను అడుగుతున్నా, 60 రూపాయలు మైనస్ 200 ఎంత? 140. ఎవరికి పోతా ఉంది 140? ఎవరికి పోతా ఉంది 140? అంటే ఒక బాటలకి 140 రూపాయలు రోజు కొట్టేసే దుర్మార్గుడు జలగా జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, నాసి రకం మద్యం కిక్ ఇవ్వదు, ఆరోగ్యం పోతుంది, దాంతో ఇంకొక పెగ్గేస్తారు, ఇంకో క్వార్టర్ తాగుతారు. అంటే రోజుకు 400 రూపాయలు మీ రక్తాన్ని జలగ తాగుతానే ఉంటుంది. ఈ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి కొంపబోతానే ఉంటాయి. నేను మిమ్మల్ని అడిగేది, నెలకు కనీసం ఒక క్వార్టర్ బాటిల్ తాగితే, అది కూడా 15 రోజులే తాగితే మీ మీద సంవత్సరానికి 18,000 పడుతుంది. 2 బాటిల్ అయితే 36,000 పడుతుంది. నేను అడుగుతున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 2 బాటిల్ వేసుకుంటే 36,000 అవుతుంది. ఎంత నష్టం వచ్చిందో మీరంతా ఆలోచించండి. ఆడబిడ్డలను అడుగుతున్నా, ఈ దేపుడి వల్ల మీ ఇంటికి రావాల్సిన డబ్బులు ఇస్తున్నారా మీ మగవాళ్ళు? అంటే మగవాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు మీకు, అవునా కాదా? ఆ డబ్బులు ఇవ్వకుండా మీరు నష్టపోతున్నారు. ఇంకో పక్క ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పాడమ్మా? మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? ఓటు అడగని చెప్పాడా లేదా? ఇప్పుడు ఓటు అడుగుతున్నాడా లేదా? ఏం చేయాలి, ఏం చేస్తారు మీరంతా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నిలదీయమంటున్నా చెట్టు కింద ఉండే వాళ్ళందరినీ. నాయకులంతా అక్కడ ఉన్నారు, వెనకాల ఉన్నారు, ఎండలో లేకుండా. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నిలదీయాలి, అడగాలి. ఇంకో పక్క నేను అడుగుతున్నా, మద్యపాన నిషేధం దేవుడెరుగు. తన ఆదాయం కోసం నాసి రకం మద్యం మీకు ఇస్తున్నాడు. మీ ఆరోగ్యం పోతా ఉంది, పోయిందా లేదా? కొంతమంది చనిపోతున్నారు. మా ఆడబిడ్డల తాళి బొట్టులు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ కుటుంబాలు అనాథ కుటుంబాలు అయిపోతున్నాయి. ఎన్నో సమస్యలు వచ్చాయి. ప్రతి ఒక్క కుటుంబం, ముఖ్యంగా మద్యం అలవాటు ఉండే కుటుంబం, ప్రతిరోజు సాయంత్రం ఒకసారి ఆలోచించుకోండి. మూడో విషయం, ఇసుక. దేవుడిచ్చిన ఇసుక, నదుల్లో కాలువల్లో ఇసుక ఉంటుంది. అలాంటి ఇసుకలో కూడా వీళ్ళకి చూస్తే ఎంత అవినీతి పరులంటే, ఇసుక నుంచి కూడా తైలం తీసే గొప్ప నాయకులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లు దోపిడీ చేశారు, ఇష్టానుసారంగా చేశారు. భవన నిర్మాణ కార్మికులు మొత్తం నాశనం అయిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. భవన నిర్మాణ రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బుల ఆశ తగ్గలేదు. ఇక్కడ ఇసుక దొరకదు. నేను అడుగుతున్నా, రాప్తాడులో ఇసుక దొరుకుతుందా మీకని అడుగుతున్నా. రాప్తాడులో ఇసుక దొరకదు. కానీ రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుంది, దొంగలు తీసుకుపోయి. దానికి ఎవడు చేస్తున్నా అంటే, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే తోపు, పెద్ద తోపు ఇతను. వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఇంకో పక్క చిన్న చిన్న కాంట్రాక్టర్లందరూ చనిపోయే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు, దివాలా తీసి. రాష్ట్రంలో 40 లక్షల మంది ఇసుక పైన ఆధారపడి భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. అందరూ దెబ్బతిన్నారు.
నేను అడుగుతున్న మూడో విషయం, నేను చెప్పింది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఇప్పుడే మా తమ్ముడు డీజిల్ పెట్రోల్ విపరీతంగా పెరిగిపోయింది. బార్డర్లో ఉన్నవాళ్ళు బెంగళూరు వేసుకొని వస్తున్నారు, కర్ణాటక బార్డర్కి వెళ్ళి. ఇంకా తెలివైన తమ్ముళ్ళు నేరుగా వెళ్ళి నాణ్యమైన మద్యం తీసుకొని ఒక క్వార్టర్ వేసుకొని పెట్రోల్ పూర్తిగా ట్యాంక్ నిండా వేసుకొని వస్తే 2 పర్పస్లు అయిపోతున్నాయి. అంటే ఒకటి పెట్రోల్ ధర తక్కువకుంటే ఆ డబ్బులు పెట్టుకొని ఫుల్గా మీ ట్యాంక్ కూడా ఫుల్ చేసుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోయింది, అవునా కాదా? రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోయింది. పెట్రోల్ డీజిల్ ధర వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. కరెంటు ఛార్జీలు పెరిగిన దానివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఒక్క ఉదాహరణ మీరు చూస్తే 2 వీలర్ వెహికల్, ఒక స్కూటర్ ఎవరన్నా వాడేవాడు 2 లీటర్లు వేసుకుంటే 25-30 రూపాయలు రోజుకు అవుతుంది. 30 రోజులంటే ఎంత అయింది తమ్ముళ్ళు? 30 రోజులకి 900 రూపాయలు అయింది. 12 నెలలకు 12,000 అయింది. కనీసం 12,000 రూపాయలు సంవత్సరానికి ఒక పెట్రోల్లోనే మీ కుటుంబం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ వాళ్ళ యొక్క బాధలు చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ 4వ విషయంలో మీరు శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా 5వ విషయం, నేను 5 చెప్తున్నా, ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి. 5వ విషయం మీరు చూస్తే తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? మెగా డిఎస్సీ పెట్టాడా మీకు? అనంతపూర్లో ఒక ఉద్యోగం వచ్చిందా మీ పిల్లలకి? మళ్ళా మీరు వస్తున్నాడు అతను ఇక్కడికి రాయలసీమ తిరుగుతానని. మీకు రోషం రాలా యువతకి? కోపం రాలా యువతకి? నిలదీయాల్సిన బాధ్యత మీకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పాడు, ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి. మళ్ళీ మీకు జాబు రావాలంటే మీరే చూశారు, కియా మోటార్ వచ్చింది. అది మన రేంజ్. జాకి పారిపోవడం వీళ్ళ రేంజ్ అది. అందుకే దేశంలో ఉండే అందరికంటే ఎక్కువ నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు. ఒక తల్లి ఒక తండ్రి పిల్లల్ని పెంచి బాగా చదివించి మంచి ఉద్యోగం వస్తే మిమ్మల్ని చూసుకుంటారని ఆశపడతారు. మీరు చదివించిన తర్వాత మీ పిల్లవాళ్ళు మీ కళ్ళ ఎదుటే ఏ పని లేక తిరుగుతూ ఉంటే మీరు చేసిన కూలి డబ్బులు ఇచ్చి వాళ్ళని పెంచే పరిస్థితికి వచ్చారు. ఇది బాధ అనిపించలేదా ఈ రాష్ట్రంలో? నేను అడుగుతున్నా. ఆధునిక సమాజంలో నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచం మొత్తం తెలుగు వారిని పంపించిన ఘనత తెలుగుదేశం అయితే, ప్రపంచంలోనే నిరుద్యోగ యువకుల్ని పెంచిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మీకు చెప్తున్నాను, ఇదే కాదు, ఖాళీగా ఉండే మా యువత వాళ్ళ మనసు విధాలుగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా యువత ఆవేశంలో ఉంటారు, ఊహల ఆకాశంలో ఉంటాయి. ఆలోచనకు అవకాశాలు రాకపోతే అక్కడి నుంచి నిరుత్సాహానికి గురి అవుతారు. ఆ నిరుత్సాహమే జే బ్రాండ్కి వచ్చేస్తారు. అక్కడి నుంచి లెక్క మధ్యానికి వస్తారు. అక్కడి నుంచి గంజాయికి అలవాటు అయిపోతారు. అక్కడి నుంచి డ్రగ్స్కి అలవాటు అయిపోతారు. అంటే ఈ రాష్ట్రంలో యువతని చెడుదారిలో పెట్టి జాతిని నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను చెప్పిన 5 పాయింట్లు వాస్తవనా కాదా? అయితే ఇంకా చాలా ఉన్నాయి. అందుకే నేను మిమ్మల్ని అడిగేది, ఎన్నికల రోజు వరకు మీరు ఆలోచించండి.
రాత్రింబగళ్ళు ఆలోచించండి, అనునిత్యం ఆలోచించాలి. ఎన్నికల రోజున మీరు ఓటేసేటప్పుడు ఒకసారి మీ మనసులో పెట్టుకొని సైకిల్కే ఓటేయండి, మిత్రపక్షాలకే ఓటేయండి. ఆ తర్వాత సమస్యల పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది 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 అని ఒక్కసారి హామీ ఇస్తున్నా. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడే మిత్రుడు జనసేన నాయకుడు ఒక మాట మాట్లాడాడు, ఒక విషయం చెప్పాడు. నీరు అనేది చాలా ముఖ్యం, నీరు లేకపోతే ఏ పని కాదు. ఒక 2-3 గంటల నీళ్లు తాకపోతే మనం ఏమవుతాం? మా తమ్ముడు ఇప్పుడు కూడా తాగుతాడు. ఎండలో చెమట పట్టింది, చెమట పడతా ఉంటే నీళ్లు తాకపోతే కాసేపు అయిన తర్వాత పెయింట్ అయిపోతాడు, అవునా కాదా? అలాంటి అనంతపురం జిల్లా కరువు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా కరువు జిల్లా, అనంతపురం నుంచి వలసలకు వెళ్ళిపోతున్నారు. అది ఆలోచించి ఎన్టీ రామారావు గారు ఒక ఉదాత్తమైన ఆలోచనతో అంద్రీ నీవా ప్రారంభించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. కృష్ణా జలాలు రావాలి, ఈ అనంతపురం జిల్లా బాగుపడాలని ఆలోచిస్తే 2014 అంత మనం కూడా చేశాం. కానీ 2014లో జీడిపల్లి పూర్తి చేసి, చెర్లోపల్లి పూర్తి చేసి, మారాల పూర్తి చేసి, కడాన ఇక్కడ కియా మోటార్ కోసం గొల్లపల్లి కూడా పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నన్ను ఒక విషయం అడిగారు, గొల్లపల్లి రైతు మాకు కియా మోటార్స్ మేనేజ్మెంట్, మేము మీ రాష్ట్రానికి వస్తాం, నీళ్లు లేవు, ఏం చేస్తారంటే నాకు 6 నెలలు టైం ఇవ్వండి, గొల్లపల్లి పూర్తి చేస్తా, నీళ్లు ఇస్తా, అప్పుడే మీరు రమ్మని చెప్పి 6 నెలల్లో పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి తర్వాత నేనే ఆ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసి మొదటి కార్ రిలీజ్ చేశా. అవునా కాదా? ఇవి మీ కళ్ళ ముందర జరిగాయా లేదా? జరిగిందా లేదా? మీరు కూడా నాకు ఇంకొక పక్క ఆలోచించండి. నేను వచ్చినప్పుడంతా కూడా కాలువ పనులు పూర్తి చేయడం, రిజర్వాయర్లు పూర్తి చేయడం, ఇక్కడే పేరూరు ఉంటే పేరూరుకు కూడా నీళ్లు తీసుకురావాలనుకోవడం, జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు నింపాలని ప్రయత్నం చేసి అది నా తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే సమయంలో అనంతపురంలో పండ్ల తోటలు బాగా వస్తాయి, కూరగాయలు బాగా వస్తాయి. అనంతపురంలో ఇవి వండిస్తే ప్రపంచానికి సరఫరా చేసే శక్తి మీకుంటుంది. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీతో ఇచ్చా, రైతులకు రాయితీలు ఇచ్చా, ఒక్కొక్క రైతు కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు. తమ్ముళ్ళు ఈ రోజు అవన్నీ ఉన్నాయా అని అడుగుతున్నా, కుంటుబడ్డాయా లేదని అడుగుతున్నా. నేను చెక్ డ్యాములు కట్టించాను, జ్ఞాపకం ఉందా మీకు? పంట కుంటలు దూవించాను, జ్ఞాపకం ఉందా మీకు? అది నా దూరదృష్టి. దురదృష్టవశాత్తు మీరంతా 2019లో పోటుగాడు వస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడనుకొని మోసపోయారు. అందుకే మీరు ఒకసారి చూస్తే సీమలో ఉండే మీరందరూ ఆలోచించుకోవాలి. 52 సీట్లకు గాను 49 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఏం వరగబెట్టారని అడుగుతున్నా, ఏమన్నా చేశారా? ఈసారి 52కు 52 గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాగునీటి ప్రాజెక్టులో 5 ఏళ్లలో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. రాయలసీమకు 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ 5 ఏళ్లలో 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలా. సాక్షికి ఇచ్చిన డబ్బులు కూడా ఈ రైతుల పైన ఖర్చు పెట్టలేని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నిన్న కూడా చూశారు, ఢిల్లీ సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది. ఏ సాక్షి పేపర్ని వాలంటీర్లు చదవమని
దానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తే మీరు చేసేది తప్పని ఆ జీవోని కొట్టేసిన ఘనత హైకోర్టు దక్కింది. ఇలాంటి అధికార దుర్వినియోగంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. అనంతపురంలో 14 అసెంబ్లీలు ఉన్నాయి, 2 పార్లమెంట్లు ఉన్నాయి. అన్ని గెలిపించండి, అభివృద్ధిని ట్రాక్ లో పెడదాం. మీ అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ముఖ్యమంత్రి మాట్లాడితే విశ్వసనీయతని మాట్లాడతాడు. సీమ ద్రోహి, రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. నేను చెప్పిన విషయాలను ప్రశ్నించండి, నిలదీయండి, సమాధానం చెప్పాల్సిన సవాలు కూడా విసురుతున్నా. సీమకు నేను నీళ్లు తెచ్చాను. జగన్మోహన్ రెడ్డి రాజకీయ హింస తెచ్చాడు, రాజకీయ హత్యలు తెచ్చాడు. నేను రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేశా. జగన్ సీమని వైసీపీ మాఫియాగా తయారు చేశాడు, సైకో రాజ్యంగా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకే ఒక విషయం అడుగుతున్నాను. నాకేదో విశ్వసనీయత ఉంది, 95% ఎన్నికల హామీలు పూర్తి చేశానంటున్నాడు. నేను ఒక 7 అడుగుతున్నా సమాధానం చెప్పమని. నువ్వు 95 కాదు, నువ్వు మార్కులు ఇవ్వాలంటే ప్రజలు ఇవ్వబోయేది రేపు గుండు 0 అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. నీ విశ్వసనీయత ఎలాంటిదంటే కేంద్రం మెడలో వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. ఎన్నికల ముందు తెచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, తెచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేయకపోతే 24లో ఓట్లు అడగనన్నాడు, చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క సంవత్సరం మెగా డిఎస్సి అన్నాడు, ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తా అన్నాడు, చేశాడా తమ్ముళ్ళు అంటున్నా. తగ్గించాడా పెంచాడా? తగ్గించాడా పెంచాడా? పోలవరం పూర్తి చేస్తా అన్నాడు, పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. మళ్ళీ హామీ ఇస్తున్నా, గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ తీసుకుంటాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, ఇది మా బాధ్యత. ఇదే కాదు, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీరొస్తే పరిశ్రమలు వస్తాయి, నీరిస్తే హార్టికల్చర్ పంటలు వస్తాయి, పంటలు పండితే రైతాంగానికి ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే మీ ఆస్తుల విలువ పెరుగుతుంది. అది సంపద సృష్టించే మార్గం. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం మీకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టడానికి వెసులుబాటు వస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా. నేనేదో విమర్శించడమే కాదు, ఏమి చేయబోతామో చెప్పడానికి ఇక్కడికి వచ్చా. మా ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి ప్రతి నెలకు 1500 రూపాయలు ఇస్తాం. ఇద్దరుంటే 3000 కుటుంబంలో, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు ఉండవు, అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. రెండోది, తల్లికి వందనం. ఇద్దరికి ఇస్తాన్నాడు, ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోసం చేశాడా లేదని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, ఒకరుంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే 45000, నలుగురుంటే 60000 కూడా ఇస్తా. ఓపికంటే జనాభాను పెంచండి.
జనాభా మన సంపద, అది భారతదేశం సంపద. మీరు బాగా పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించి మీ కుటుంబాన్ని చూసుకునే శక్తి మా తమ్ముళ్ళకు ఉంది. మూడోది దీపం. నేనే పెట్టా దీపం. దుర్మార్గుడు వంట గ్యాస్ రేట్లు పెంచి ఆరిపేశాడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తా. ఇది నేను ఇచ్చే భరోసా మీకు. 4వది, ఎర్ర బస్సుల్లో ఉచితంగా తిరిగే ప్రయాణ సౌకర్యం. ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఏమీ లేకుండా మీరు కూర్చొని ఆ కండక్టర్ని కమాండ్ చేయండి. మా అన్న చెప్పాడు, ఇది మా అన్న ఇచ్చిన హక్కు అని చెప్పి దర్జాగా తిరిగి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నా. మహిళల ద్వారా ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయాలనుకుంటున్నాను. పేదరిక నిర్మూలన జరగాలనుకుంటున్నాను. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు మహిళలకు ఇచ్చారు. నేనే ఉద్యోగాల్లో కాలేజీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు పెట్టాను. ఇప్పుడు మరో విప్లవం, ఆ విప్లవం ద్వారా రాష్ట్రంలో మహిళా శక్తిని ప్రపంచంలోనే శక్తివంతమైన శక్తిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత తమ్ముళ్ళు, మీ మీదనే నా ఆశ. యువగళం 20 లక్షల ఉద్యోగాలు. మీరు సహకరించండి, ఉద్యోగాలు మీ ఇంటికే వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాం. ఇదే కాదు, ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇది కాకుండా నేను ఒకటి హామీ ఇస్తున్నా, మెగా డిఎస్సిని పిలుస్తాను. తొలి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతా. మా పిల్లల కోసమే సంతకం పెడతా. ఉద్యోగాలు ఇస్తా, ఇండస్ట్రీ తెస్తా. ప్రతి ఒక్క ఊర్లో వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం నేర్పిస్తా. రాప్తాడులో వర్క్ స్టేషన్లు పెట్టి అనంతపురం కూడా పోయే పని లేకుండా రాప్తాడులోనే పనిచేసే పరిస్థితి తీసుకొస్తా. ఇంకో పక్క ఇంటింటికి మంచినీరు ఇస్తాం. కొళాయి ద్వారా రక్షణ, మంచినీటి రక్షణ పథకం పెట్టి నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. బీసీలు నాకెంతో అత్యంత ప్రీతి ప్రాంతం. బీసీలు రుణం తీర్చుకోవాలి. ఎప్పుడూ ఓట్లు వేశారు. అందుకే 50 సంవత్సరాలకి మీకు పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొస్తాను. రెండోది, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాను. మూడోది, బీసీల కోసం స్పెషల్ ప్లాన్ కూడా తీసుకొస్తాను, సబ్ ప్లాన్ తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆంక్షలు లేకుండా 1వ తారీఖున మీ ఇంటి దగ్గరనే పింఛన్ ఇవ్వడానికి, అది కూడా పింఛన్ 4,000 రూపాయలు మీకు అందజేసే బాధ్యత మాది. ఏం తమ్ముళ్ళు, పింఛన్ ప్రారంభించింది ఎవరు? మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ప్రారంభిస్తే దాన్ని మేము పెంచి 14లో 200 ఉంటే 2,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న కూడా మాట్లాడుతున్నాడు మనం చేయలేదని. అబద్ధాలు చెప్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ముఖ్యమంత్రి హోదాకే తగవు, గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా. రైతులందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, సబ్సిడీ పథకాలు ఇస్తాం. అందరిని ఆదుకొని రైతును రాజు చేసే బాధ్యత మాది. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఉద్యోగస్తులందరికీ భద్రత ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన స్థానికంగా ఉండే పరిటాల సునీత గారు కాన్స్టిట్యున్సీ గురించి చాలా విషయాలు చెప్పారు.
ఎమ్మెల్యేని గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. తోపదుర్తి బ్రదర్స్ అయితే కమిషన్లు, దోపిడీనే దోపిడీ. ఒక్క దెబ్బ ఒక్క జాకీ పైన పడింది 15 కోట్ల కక్కుర్తి. ఆ దెబ్బకు జాకీ ఎగిరి తెలంగాణలో అడుగు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఏం తమ్ముళ్ళు, మీకు రోషం రాలేదా? కోపం రాలేదా? ఇంకో పక్క అదిగాని వచ్చుంటే కొన్ని వందల మందికి మహిళలకు ఉద్యోగాలు వచ్చేటివి. రాత్తాడు ఆటో నగర్కి భూములు ఇస్తే వాటిని కూడా మింగేయాలనుకున్నాడు. మహిళా డైరీతో లీలలు విచిత్రాలు సృష్టించే పరిస్థితికి వచ్చాడు. ఒకప్పుడు అభివృద్ధిలో ముందున్న రాప్తాడు అనునిత్యం పరిటాల సునీత ఎప్పుడు మాట్లాడినా నాకు పనులు చేయమనే కోరింది. అలాంటి నియోజకవర్గం అవినీతి, భూదందాలు, ఇసుక, మట్టి, భూమాఫియాలతో కుతకుతలాడిపోతా ఉంది. అన్యాక్రాంతం చేశారు, ఇష్టానుసారంగా చేశారు. నేను ఒకటి హామీ ఇస్తున్న, ఇక్కడ చాలకుండా రాష్ట్రంలో కూడా కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. పనులు మాత్రం చేయలే, డబ్బులు కొట్టేశాడు. నేను వస్తానే తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తాం, సాగునీరు తీసుకొస్తాం, పేరూరు చెరువుకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది కాకుండా అనంతపురం శివారు ప్రాంతాల్లో తాగుండి సమస్య ఉంది. పేరూరు ప్రాజెక్టు కాలువలు పూర్తి చేయాలి. సోమరవాండ్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి అదే మరి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి. అందరినీ ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క ఇక్కడ టమాటా కానీ, వేరుశనగ కానీ, చీనీ కానీ, హార్టికల్చర్ క్రాప్స్ బాగా వస్తాయి, వాణిజ్య పంటలు వస్తాయి. సబ్సిడీలు ఇస్తాం, బీమా కట్టిస్తాం, మిమ్మల్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చెన్నై కొత్తపల్లి మండలం వెంకటపల్లి సమీపంలో నిర్మించాల్సిన దేవరకొండ ప్రాజెక్టు విషయంలో కూడా రైతులకు తగిన విధంగా న్యాయం చేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. సత్యసాయి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులకు కూడా జీతాలు ఇవ్వడం లేదు, అవి కూడా ఇస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ పనులు చేసి మేము ముందుకు వెళ్తాం. మంచి ఎండలో మిమ్మల్ని చూసా, మిమ్మల్ని చూసిన తర్వాత బొక్కిన వాడిని ఎవరిని వదిలిపెట్టాం. ఎమ్మెల్యే చేసిన అరాచకాలను వదిలిపెట్టాను. నా తమ్ముళ్ళు పడిన కష్టాలు నా కళ్ళ ముందర కనపడుస్తున్నాయి. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అవసరమైతే అన్ని కూడా ఎంక్వైరీ చేపిస్తాం. చేసిన తర్వాత దోషులు ఎక్కడున్నా పట్టుకొచ్చి శిక్షించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పటికీ రాష్ట్రంలో అందరికీ అర్థమైపోయింది, రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో, అవునా కాదా? ఒకే లక్ష్యం, కేంద్రంలో 410 ఎంపీ సీట్లు, రాష్ట్రంలో 160+ ఎమ్మెల్యే సీట్లు, 25కు 24, అవసరమైతే కడప కూడా గెలిచి 25కు 25 గెలుస్తాం. అందుకే ఒకటే మీకు చెప్తున్నా, మేము ఈరోజు జట్టు కట్టింది కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మీ బిడ్డల జీవితాలు వెలగాలి. అదే మా ఆలోచన, మా స్వార్థం లేదు. ఒకటే హామీ ఇస్తున్నా, మాకు అండగా మీరు నిలబడండి, మీ భవిష్యత్తును మార్చేది మేము తీసుకుంటాం. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా ఓటు అడిగే ముందు
నేను విసిరిన సవాళ్ళకి సమాధానం చెప్పి ఆ తర్వాత ఓటు అడగాలి. కట్టుకథలు చెప్పి మోసం చేస్తే మోసపోయేదానికి మేము సిద్ధంగా లేవని మీరు చెప్పాలి. ఇక్కడే ఎంఆర్పిఎస్ ఉన్నారు. మాదిగలకు ఏబిసిడి కేటగరైజేషన్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 96-97 చేశాం. దానివల్ల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ఎన్డీఏ కూడా చెప్పారు, తప్పకుండా ఎన్డీఏ ఇక్కడ తెలుగుదేశం మా మాదిగలకు న్యాయం చేసే విధానం జిల్లాల వారిగా కేటగరైజేషన్ చేసి మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటామని మాదిగలకు కూడా హామీ ఇస్తున్నా. నేను అందరి వాడిని, ఏ ఒక్కరి కోసం నేను పనిచేయడం లేదు. 5 కోట్ల ప్రజల కోసం పనిచేస్తున్నా. నన్ను ఆశీర్వదించండి, అభ్యర్థులకు ఓటేయండి, మా కూటమికి మద్దతు ఇవ్వండి. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.